ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఓకేనా, నెంబర్ సిస్టమ్ అయితే ఈ రోజు మనం చెప్పుకుంటాం. మ్యాథమెటిక్స్ లో మనం 5th స్టాండర్డ్స్ నుంచి చూసుకున్నట్లయితే అప్ టు 10th స్టాండర్డ్ వరకు కూడా సో మ్యాథ్స్ బుక్ స్టార్ట్ చేయగానే స్టార్టింగ్ లెసన్ అనేది మనకి నెంబర్ సిస్టమే కనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. అట్ దట్ సేమ్ టైం ఈ నెంబర్ సిస్టమ్ లో మనకి చాలా బేసిక్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మ్యాథ్స్ లో మనం ఎప్పుడు చూసుకున్నా సరే స్టార్టింగ్ 5 లెసన్స్ అనేవి ఉంటాయో స్టార్టింగ్ 5 లెసన్స్ కూడా మనకి బేసిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ లో మనకు కావాల్సిన బేసిక్స్ ఏ ఉంటాయి. కంప్లీట్ బేసిక్స్ అనేవి స్టార్టింగ్ 5 లెసన్స్ లో మనకు ఉండడం జరుగుతుంది. ఈ స్టార్టింగ్ 5 లెసన్స్ మనం ఎంత బాగా నేర్చుకున్నట్లయితే తర్వాత వచ్చే లెసన్స్ అన్ని కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుల్ గా ఫోకస్ చేయవలసినవి ఏంటంటే స్టార్టింగ్ 5 లెసన్స్. సో అందులో ఫస్ట్ లెసన్ మనకి ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే స్టార్టింగ్ 5 లెసన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ 5 లెసన్స్ మీద మీరు చాలా ఫోకస్ అనేది పెట్టవలసి ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఇందులో మనకు కావాల్సిన మ్యాథ్స్ కి సంబంధించిన బేసిక్స్ అనేవి రావడం జరుగుతుంది. బేసిక్స్ అనేవి మీరు ఎంత బాగా నేర్చుకున్నట్లయితే తర్వాత వచ్చే లెసన్స్ అనేవి అంత ఈజీగా చేయగలుగుతుంటారు అనమాట. ఓకేనా, అట్ ద సేమ్ టైం మీకు చెప్పవలసింది ఏంటంటే ఈ బేసిక్స్ అనే కదా ఇక్కడ నుంచి మనకి చాలా మార్క్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. సో బేసిక్స్ అనేవి మీరు ఎంత బాగా నేర్చుకుంటే తర్వాత వచ్చే లెసన్స్ అన్ని కూడా అంత ఈజీగా చేయగలుగుతుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ నెగ్లిజెన్స్ అనేది ప్రకటించారంటే మాత్రం తర్వాత వచ్చే లెసన్స్ లో మీకు చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ లో ఎవరైతే పూర్ గా ఉంటారో స్టూడెంట్స్ మీకు చెప్తున్నానమ్మా, ఈ 5 లెసన్స్ అనేవి మీరు ఎంత బాగా చేయగలిగినట్లయితే మ్యాథ్స్ మీరు అంత బాగా చేయగలుగుతుంటారు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాథ్స్ స్టార్ట్ చేసినట్లయితే స్టార్టింగ్ లెసన్ అనేది సో నెంబర్ సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది. నెంబర్ సిస్టమ్ అనేది తెలుగులో ఏమంటామంటే దీన్ని సంఖ్యా వ్యవస్థ అని అనడం జరుగుతుంది. ఓకేనా, సో నెంబర్ సిస్టమ్ మనం తెలుగులో ఏమంటామమ్మా, సంఖ్యా వ్యవస్థ. సో ఈ సంఖ్యా వ్యవస్థలో నెంబర్ సిస్టమ్ లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ చాప్టర్ లో మనకి రావాల్సిన ఏవైతే టాపిక్స్ ఉంటాయో టాపిక్స్ కూడా మీకు ముందుగానే చెప్తానమ్మా. సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఫస్ట్ నేర్చుకుంటాం. సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనం నేర్చుకున్న తర్వాత ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద మనకి ఏ విధమైన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అని చెప్పేసి ఈ లెసన్ లో చెప్పుకుంటాం. అట్ దట్ సేమ్ టైం తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి నెంబర్ సిస్టమ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది నేర్చుకోవాలి. అందులోని భాగంగానే మనం రోమన్ నెంబర్ సిస్టమ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోమన్ నెంబర్ సిస్టమ్ లో కూడా మనకి బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పార్ట్ లో కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏవైతే నెంబర్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుందో ఆ నెంబర్స్ మనం బేస్ చేసుకునే బిగ్గెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్, దీన్ని మనం గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అనే ఒక టాపిక్ వస్తుంది. అంటే అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది. అట్ దట్ సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే తర్వాత వచ్చే టాపిక్స్ లో మనకి ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. ఓకేనా, దీన్ని మనం తెలుగులో ముఖ విలువ, స్థాన విలువ అనడం జరుగుతుంది. ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అనే దాని గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్పుకోవడం జరుగుతుందమ్మా. సో ఇలాంటి టాపిక్స్ అనేవి నెంబర్ సిస్టమ్ నుంచి మనకు రావడం జరుగుతుంది. మనకి ఏ టాపిక్ నుంచి ఏ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఏంటి అనేది సో ప్రత్యేకించి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకుంటాం అంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. అంటే మనకి నెంబర్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలియాలమ్మా. సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనకి క్లియర్ గా తెలిసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్స్ లో ఏవైతే మనకు అడగడం జరుగుతుందో అవి మీరు క్లియర్ గా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మ్యాథ్స్ లోనే మీకు రావటం కాకుండా మీకు మెంటల్ ఎబిలిటీలో కూడా ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసం మీరు ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఏంటుంటాయి, సో ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనకు ఉంటాయి సో క్లియర్ గా మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ లో టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకునేది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. దీన్నే మనం తెలుగులో సహజ సంఖ్యలు అని అంటామమ్మా. ఏమంటాం మనం తెలుగులో సహజ సంఖ్యలు. తెలుగులో సహజ సంఖ్యలు అనడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే ద కౌంటింగ్ నెంబర్స్ సచ్ యాజ్ 1, 2, 3, 4, 5 and so on are called natural numbers.
ఓకేనా. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. లెక్కించడానికి మనం ఏవైతే అంకెలను ఉపయోగిస్తామో లెక్కించడానికి ఉపయోగించే అంకెలను మనం సహజ సంఖ్యలు అంటాము. ఓకేనా తెలుగు మీడియం స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మనం చూసుకున్నట్లయితే ద కౌంటింగ్ నెంబర్స్ సచ్ యాస్ 1 2 3 4 5 and so on etc are called natural numbers. ఓకే, ఇట్స్ డొనేటెడ్ బై n. ఓకే, దీనిని n అని చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ ఏముంటాయి, ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అని మనం ఏమనుకుంటామా, నేచురల్ నెంబర్స్ అని అనడం జరుగుతుంది. సో n is equal 1 2 3 4 5 and so on. ఓకేనా. సో జాగ్రత్త మనం చూసుకున్నట్లయితే ద కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. అంటే తెలుగులో మనం చూసుకున్నట్లయితే లెక్కించడానికి మనం ఉపయోగించే అంకెలను ఏమంటాము, సహజ సంఖ్యలు అంటాము. ఓకేనా, దీన్ని ఎంతో సూచించడం జరుగుతుంది. ఓకేనా, కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. ఇట్ డొనేటెడ్ బై n. సో n is equal 1 2 3 4 and so on. ఓకేనా గైస్, ఒకటి నుంచి మనకి స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్ని కూడా అండ్ సో ఆన్ అంటే మనకి కంటిన్యూషన్ అలా రాసుకుని వెళ్తాం. ఇన్ఫినిటీ అన్నమాట, అనంతం, ఎంతవరకైనా రాసుకుని వెళ్ళొచ్చు. ఇలా చుక్కలు పెట్టారంటే అర్థం ఏంటమ్మా, సో ఎంతవరకైనా రాసుకుని వెళ్ళొచ్చు. ఒకటితో మనకి స్టార్ట్ అయ్యి వచ్చే నెంబర్స్ అన్నింటినీ కూడా మనం ఏంటంటాం, నేచురల్ నెంబర్స్ అనడం జరుగుతుంది. ఓకేనా, అయితే మనం ఏవైతే లెక్కించడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక థింగ్స్ కానీ లేకపోతే ఏవైనా ఒక ఆర్టికల్స్ కానీ మనం కౌంట్ చేసేటప్పుడు ఏ విధంగా కౌంట్ చేస్తాం, 1 2 3 4 5 అండ్ సో అని ఇలా మనకి కౌంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇలా కౌంటింగ్ చేయబడే నెంబర్స్ ఏముంటాయో వాటిని మనం నేచురల్ నెంబర్స్ అంటాము, అంటే సహజ సంఖ్యలు అని అనడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హోల్ నెంబర్స్. ఓకేనా, నేచురల్ నెంబర్స్ టుగెదర్ విత్ జీరో. ఓకేనా, నేచురల్ నెంబర్స్ టుగెదర్ విత్ జీరో ఓకే ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఓకేనా, అంటే నేచురల్ నెంబర్స్ తో పాటు జీరో కలిగి ఉన్నట్ల సంఖ్యలను ఏమంటామమ్మా, హోల్ నెంబర్స్ అని అనడం జరుగుతుంది. నేచురల్ నెంబర్స్ తో పాటు జీరో కూడా ఉన్నట్లయితే మనం వాటిని ఏమంటాము, హోల్ నెంబర్స్ అంటాము. ఇట్స్ డొనేటెడ్ బై W. ఓకే గైస్, ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఆల్ నేచురల్ నెంబర్స్ టుగెదర్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఇట్స్ డొనేటెడ్ బై W. W is equal 0 1 2 3 4 5 and so on. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏం యాడ్ అవుతుంది, నేచురల్ నెంబర్స్ కి ఇక్కడికి తేడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జీరో అనేది యాడ్ అవుతుంది. అంటే నెంబర్స్ కి మనకి ఎప్పుడైతే జీరో అనేది యాడ్ చేస్తామో ఆ నెంబర్స్, ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ అని మనం అనుకుంటామా హోల్ నెంబర్స్ అని అనడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ హోల్ నెంబర్స్ అని మనం ఏమంటాము, పూర్ణాంకాలు. ఏమంటామమ్మా, పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అనడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, హోల్ నెంబర్స్ తెలుగులో ఏమంటాము, పూర్ణాంకాలు అంటారు అనమాట. ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సహజ సంఖ్యలతో పాటు జీరో ఉన్నట్లయితే అటువంటి సంఖ్యల మొత్తాన్ని ఏమంటాము, పూర్ణాంకాలు అంటాం అనమాట. అంటే సహజ సంఖ్యలతో పాటు ఏముండాలమ్మా, జీరో కూడా మనకి ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటాము, పూర్ణాంకాలు అంటాము. ఈ పూర్ణాంకాల్ని ఏ సింబల్ తో మనకు చూపించడం జరుగుతుంది, W అనే అక్షరంతో మనం చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో W is equal 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఈ విధంగా వస్తాయి. ఓకేనా గైస్, సో మీకు క్లియర్ అయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ నేచురల్ నెంబర్స్ అనేది ఏది ఉందో, ఈ నేచురల్ నెంబర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ నేచురల్ నెంబర్స్ మీద మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. ఓకేనా, సో ఆ తర్వాత మనం చెప్పుకుందాం. సో నెక్స్ట్ వచ్చే నెంబర్స్ ఏవి ఉన్నాయో అండ్ నెంబర్స్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంటీజర్స్. దీన్ని మనం తెలుగులో పూర్ణ సంఖ్యలు అని అనడం జరుగుతుంది అనమాట. ఇంటీజర్స్ అంటే మనం అంటాం పూర్ణ సంఖ్యలు. సో డెఫినేషన్ అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ద సెట్ ఆఫ్ నెంబర్స్ టుగెదర్ విత్ పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్ అండ్ జీరో. ఓకేనా, మనకి ఇక్కడ ఏముంటాయి, పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ విత్ జీరో. ఓకేనా, అండ్ జీరో. డెఫినేషన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ద సెట్ ఆఫ్ నెంబర్స్ టుగెదర్ విత్ పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అండ్ జీరో ఈస్ కాల్డ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్.
ఓకేనా, ఒక సమితిలోని ఏదైతే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయో ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ లోని మనకి పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 4 అండ్ సో ఆన్ ఎక్సెట్రా ఈ నెంబర్స్ అన్ని మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం. నెగటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 -5 అండ్ సో ఆన్ వీటిని మనం నెగటివ్ నెంబర్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 0 ఈ సెట్ లో ఈ నెంబర్స్ అన్ని కలిగి ఉన్నట్లయితే మనం వాటిని ఏమంటాం అమ్మా, ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అని అంటాం అనమాట. అంటే పూర్ణ సంఖ్యలు మనం అచ్చతెరలు ఇంకా చెప్పుకోవాలంటే సంపూర్ణ సంఖ్యలు అనమాట. అంటే పూర్ణం అన్ని ఉంటాయి అనమాట ఇందులో. అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటాయి. తెలుగులో మనం చేసుకున్నట్లయితే రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి, అలాగే 0 ఉంటుంది అనమాట. ఓకేనా, ఒక సమితిలో మనకి రుణ సంఖ్యలు 0 ధన సంఖ్యలు వీటన్నిటిని కలిపి ఉన్నట్లయితే వాటినే మనం ఏంటమ్మా, పూర్ణ సంఖ్యలు అని అనడం జరుగుతుంది అనమాట. ఈ పూర్ణ సంఖ్యలు మనం అంటాం, దేంతో చూపెడతాం, ఇట్స్ డొనేటెడ్ బై జెడ్, ఇట్స్ డొనేటెడ్ బై ZRI. ఓకేనా, జెడ్ గాని RI తో గాని మనం చూపిస్తాం అనమాట. ఓకే గైస్, ఇట్స్ డొనేటెడ్ బై ZRI. ఓకే, ఈ పూర్ణ సంఖ్యలను మనం Z లేదా I తో మనకి సూచించడం జరుగుతుంది. డెఫినేషన్ మరొకసారి చూసుకున్నట్లయితే ఓకేనా, ద సెట్ ఆఫ్ నెంబర్స్ టుగెదర్ విత్ పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అండ్ 0. పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అండ్ 0 is called the set of integers. It's donated by ZRI. Okay na? So Z is equal -2 -1 -3 -2 -1 0 1 2 3 and so on etc. అంటే ఇక్కడ etc so on etc ఉందన్నమాట. ఇటువైపు వచ్చే నెంబర్స్ అన్ని వస్తాయి, అట్ ద సేమ్ టైం ఇటువైపు ఉండే నెంబర్స్ అన్ని వస్తాయి. ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటిని మనం కలిపేమంటాము ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అని అనడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రేషనల్ నెంబర్స్, వీటిని మనం తెలుగులో అకరణీయ సంఖ్యలు అంటాం అన్నమాట. అకరణీయ సంఖ్యలు అంటే భిన్న రూపంలో ఈ సంఖ్యలన్నీ ఉండడం జరుగుతుంది. ఈ సంఖ్యలన్నిటిని మనం ఏమంటాము, అకరణీయ సంఖ్యలు. సో ఇటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా మనం రేషనల్ నెంబర్స్ అంటాం అన్నమాట. సో డెఫినేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్, ఓకేనా, number which can be written in the form p by q where q does not is equal 0 are called rational numbers. ఓకేనా, ఇక్కడ తెలుగులో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే అకరణీయ సంఖ్యలు, మనం ఏదైనా ఒక సంఖ్యను p by q రూపంలో రాస్తూ q అనేది does not is equal 0 గా ఉన్నట్లయితే అటువంటి సంఖ్యలను మనం ఏమంటామమ్మా, అకరణీయ సంఖ్యలు అంటాం అన్నమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్ మీకు ఇప్పుడు తెలుగులో నేను చెప్తున్నాను కదమ్మా, ఈ అకరణీయ సంఖ్యలు అని చెప్పి పెట్టుకొని నేను చెప్పినట్టు డెఫినేషన్ రాసుకోండి. ఓకేనా, అలా చూస్తూ ఉండకండి. ఓకేనా, సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇక్కడ ఉంది కాబట్టి యాస్టిస్ గా మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అకరణీయ సంఖ్యలు ఏదైనా ఒక సంఖ్యని మనం p/q రూపంలో రాస్తూ q డస్ నాట్ ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే అటువంటి సంఖ్యలను మనం అకరణీయ సంఖ్యలు అంటాము. ఓకేనా, ఈ అకరణీయ సంఖ్యలను మనం q అనే అక్షరంతో చూపించడం జరుగుతుంది. ఓకేనా, డెఫినేషన్ మరొకసారి చూడండి. నంబర్స్ which can be written in the form p by q where q does not is equal 0 are called rational numbers. It's donated by q. Okay, so q is equal p by q. Okay, q does not is equal 0 where p and q are any two integers. Okay na, ఇక్కడ p అనే నంబర్ అండ్ q అనే నంబర్ రెండు కూడా ఏవైనా మనకి టూ ఇంటీజర్స్ అని అంటున్నాడు అనమాట. అంటే ఏవైనా నాకు రెండు పూర్ణ సంఖ్యలు అయి ఉంటాయి అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, సో ఎగ్జాంపుల్స్ మనం ఏమైనా రాసుకోవచ్చు. మనం 2/3 1/3 5/2 ఎక్సెట్రా ఈ విధంగా మనం రాసుకుంటాం. ఈ నెంబర్స్ అన్ని కూడా మనం ఏంటంటే అకరణీయ సంఖ్యలు. ఓకేనా, రేషనల్ నెంబర్స్ అని అనడం జరుగుతుంది. ఓకేనా గైస్, సో నీట్ గా నోట్బుక్ లో మీరు అన్ని కూడా నోట్ డౌన్ చేసుకుంటే తర్వాత చదువుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా.